ఫీజు కట్టాలి, డబ్బులు ఇన్నా కడతామా? పంట అమ్మలేదమ్మా, ఇంకా పంట అమ్మగానే కట్టేస్తామని చెప్పమ్మా మీ టీచర్కి. వానలు పడిపోయినాయి అమ్మా, పంట అమ్ముదామంటే వానలు పడిపోయినాయి, కూరగాయలన్నీ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. చెప్పమ్మా మీ టీచర్ చెప్పమ్మా, కొద్దిగా టైం ఇవ్వమని చెప్పి. కట్టేస్తామమ్మా, తప్పకుండా కడతానమ్మా, ప్లీజ్ అమ్మా. హలో హలో సార్, నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నా పేరు విక్రమ్. చెప్పండి సార్. విక్రమ్ సార్, లాస్ట్ 3 నెలలుగా మీరు లోన్ కట్టట్లేదు సార్. కట్టట్లేదు సార్, కొద్దిగా పంట అమ్ముడు పోలేదు సార్. ఇంకా వర్షాలు పడుతున్నాయి సార్, వర్షాలు పడి కూరగాయలు కూడా ఏమి అమ్మట్లేదు సార్. ఆ కూరగాయలు పండించాను సార్, అసలు అమ్మట్లేదు సార్ ఆ కూరగాయలు. సార్, మాకు అవన్నీ చెప్పకండి సార్. మాకు కావాల్సింది లోన్ రికవరీ సార్. మా జీవనాధారమే దాని మీద కదా సార్. మరి పంట అమ్ముకుంటేనే కదా సార్. సార్, మేము అలా పై వాళ్ళకి అలా చెప్పలేము సార్, మా జాబులు పోతాయి సార్. కొద్దిగా చూడండి సార్, ఒక్కసారి చూడండి సార్, ప్లీజ్ సార్. సార్, ప్రతిసారి మీరు అలా అంటున్నారు సార్. లాస్ట్ ఇయర్ కూడా అలా